మేము కాళ్ళు అయితే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అపిల్లా పవన్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ చూసి వీడియో తెలిసిపోయి ఉండొచ్చు. ఈరోజు వీడియో ఏడికి వచ్చినాము. సో వైజాగ్ కాలనీకి అయితే వచ్చినాము. నైట్ నిన్న నైట్ 12 o'clock వెళ్ళినాము. మార్నింగ్లో వీడియో వచ్చేసినాము 3 o'clock. ఇక మా వాడనే కెమెరా ఇచ్చిండు, అట్నే వీడియోస్ ఫొటోస్ తీద్దామని చెప్పేసి. ఇక నల్లబాలు ఆడ గిరాక్ మాట్లాడుతుడు. బోటింగ్లో ఒక ఐలాండ్ దగ్గర తీసుకుపోతాడంట. ఇక ఐలాండ్కి ఎంత అవుతాయో మా ఆరుగురికి అది డీలింగ్ చేస్తుండు. చెప్తున్నానంటే అన్న నేను చెప్తున్నా కాక కాదురా నేనేం చెప్తున్నా కాక ₹1000 మొత్తం చెప్తాను. నేనేమన్నా వద్దు కాక మాకు ఆల్రెడీ మాట్లాడుతున్నాం. ఒక్కసారితో వేది కాదు మనది, ఎందుకంటే వారం మనం వస్తాం. అంతలో రేట్ అయితే మాట్లాడుకుంటారు. జర మనం అటు పోయి జర ఫోటోలు అయితే చూద్దాం. బ్యాక్ వ్యూ అయితే ఒక రేంజ్లో ఉంది అసలుకి. మొత్తం ఇక్కడైతే మొత్తం షిప్సే ఉన్నాయి. ఇక అక్కడ దూరంలో చూసుకుంటే అయితే మొత్తం కొండలే ఉన్నాయి. మాతో పాటు అయితే మస్తు మంది వచ్చారు, అంటే మా అమ్మటి రాలేరు, నైట్ టైం వచ్చారు వాళ్ళు కూడా. బోట్లకి అయితే ఎక్కుతున్నాము. మొత్తం వాటర్ ఏగో మా వాళ్ళు ఆల్రెడీ ఎక్కేసారు, నేను ఒక్కనైతే ఎక్కలేదు. గోడ మీద గిరికా అరే మునిగిపోతున్నాం. అరే మునిగిపోయిందిరా పాయింట్. అరే సక్సెస్ఫుల్ గా బోట్ మీదకి అయితే ఎక్కినాము. ఓ ఇటు ముగ్గురు, ఇగో మా డ్రైవర్ ఆల్రెడీ నడుపుతూనే ఉండు, కో డ్రైవరు, ఇక డ్రైవరు, ఇగో ఈయన ఇంకొక ఆయన పాన నడిపాడు ఆయన. ఇంకా కానీ వ్యూ అయితే మస్తుంది, మా ఊరు స్నాప్ల మీద స్నాప్లు పెడుతూనే ఉండు, క్లిక్ అని పడుతూనే ఉన్నాయి. పోయేటప్పుడు ఇచ్చి పోతాంలే డీజిల్. చలో స్టార్ట్ అయితే వేసేద్దాం అడిగా. ఓ ఇంజన్ ఇట్లా స్టార్ట్ చేయాలి. నేను స్టార్ట్ చేయాలా? వద్దులే, వచ్చినాకే గణేశుని పండుగ మనం స్టార్ట్ చేయమారా. తిప్పి పోతుంది బోటు. బోటింగ్ అయితే హైలైట్ ఉంది. కానీ వాళ్ళు ఇప్పుడే చేపలు పట్టుకొని వస్తున్నారు. తిరిగేసి వస్తున్నారంట. ఇప్పుడుకైతే ఐలాండ్ అయితే పోతున్నాము. ఏ ఐలాండ్కి తీసుకుపోతున్నాం ఇప్పుడు? ఏ ఐలాండ్ అక్కడ ఉంటుందా? ఒక ఐలాండ్కి అయితే తీసుకుపోతుండు. ఈ కొండ దాటిన తర్వాత ఉంటుందంట. ఒక గంట సేపు జర్నీ అయితే ఉంటుంది. ఇక గంట సేపు ఎంజాయ్ కాలి వాటర్ మధ్యలో. మా వాడు జర మంచిగా ఫోటోలు తీసుకుంటుండు. ముగ్గురు ఒక్కొక్కడు అక్కడిక్కడ ఒక్కొక్కడు అక్కడక్కడ ఉండు. ఏం చేస్తావు? పడుకో మంచిగా వస్తాయి.
వ్యూ పాయింట్ అయితే ఒక రేంజ్లో ఉంది అసలు. అన్నా అదేనా అన్నా 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 అదేనా నేను నడిపిస్తే పోటు మనం పోయేది ఇప్పుడు ఆ ఐలాండ్కే అంట. సో ఐలాండ్ అయితే మస్తు పెద్ద ఉంది. ఒక కొండ టచ్ అయ్యి ఈ కొండ వరకు టచ్ అయ్యి ఉంది మొత్తము. సో అన్న అయితే వీడియోలు తీస్తుండు పాపం, అన్నతో కూడా వీడియోలు తీపిస్తుడు కరేవాడుకో. ఇక నేనైతే బోట్ నడుపుతున్నా. ఫైనల్లీ ఐలాండ్కి అయితే వచ్చేసినాము. కొండ చుట్టూ నీళ్ళు ఉన్నాయి. ఓ మేము వచ్చిన బోట్ అయితే ఇదే. ఐలాండ్ అయితే మొత్తం మట్టితోనే ఉంది. మొత్తం చిన్న రాళ్ళు అయితే ఉన్నాయి. ఇక ఒక్కొక్క దగ్గర అయితే షూట్కి అక్కడ ఇద్దరు పావురాలు ఉన్నాయి. మా దాంట్లోకి వెళ్ళి వేనాయి 2. ఇక ఆడ 2 ఫోటోలు దిగుతున్నాయి. ఇక్కడ 2 పావురాలు ఉన్నాయి మాయ కూడా. 2 ఫోటోలు దింపుకుంటున్నాయి. ఇక్కడ సింగిల్ పావురం ఉంది. ఇది నన్ను దింపడాకనే ఉంది. ఇది మేము 2 పావురాలం. పైనకి ఎక్కి ఒకసారి చూపిస్తుంది ఎట్లుందో. ఒక చిన్న ఏమంటారు చిన్న హెల్ప్ ఏంలే, ఎప్పుడైనా వైజాగ్ కాలనీ వచ్చినప్పుడు ఈ అన్నకైతే కాల్ చేయుర్రి. ఈ అన్న నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇక్కడ వీడియోలో కూడా మీకు టైటిల్ పడేటట్టు చూపిస్తా. అన్న అయితే రీజనబుల్ అయితే తీసుకుపోతాడు. ఐలాండ్ అయితే ఎక్కువసేపు ఉంచుతాడు అన్న. గంట అంటే 1.5 గంట ఉంచుతాడంట. చూసిరా అన్న పేరు అయితే వచ్చేసి ఏం పేరు? పేరు లావరాజు. వైజాగ్ కాలనీ పిక్కి లావరాజు. నా పేరు పిక్కి లావరాజు అంట అన్న పేరు. వైజాగ్ కాలనీకి వచ్చి ఫోన్ చేయండి. అన్న ఎప్పుడైనా లావరాజు అనగానే నేను కాంట్రాక్ట్ అవుతాను. నా నంబర్ ఏమనకనా 9705180747. దానికి కాల్ చేస్తే నేను ఏదన్నా మీకు కావాలన్నా అవసరం అక్కడ ఉండగల హైదరాబాద్ ఉండగా కాల్ చేయగలని నేను వచ్చి మీకు ఏం కావాలన్నా ఆర్డర్ పెడితే నేను ఆర్డర్ చేసి పెడతాం. మీరు రాబోటికి రాగాల ఐలాండ్కి బోటింగ్ వచ్చిన బోటింగ్ ఒకటే కాదు ఫ్రెండ్స్, మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఏ ఐటమ్ కావాలన్నా హైదరాబాద్కి వెళ్ళి వచ్చే ముందు ఈ అన్నకైతే కాల్ చేస్తే మీకు ఏమేమి కావాలో ఆ అన్న అయితే రెడీ చేసి పెడతాడు అన్న. మార్నింగ్ బోటింగ్ అయితే తీసుకొస్తాడు. ఇట్లాంటి ఐలాండ్కి అయితే తీసుకొస్తాకైతే పోదాం. ఇక వీడియోలు కొన్ని ఫోటోలు తీసుకొని పోదాము. రీల్స్ కూడా వేసే ఉంది కొన్ని. అన్నకైతే ఇప్పుడైతే అన్న అయితే నెంబర్ అయితే పెడతా, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా, వీడియోలో కూడా చూపిస్తా. చలో రైట్ నడరే ఫోటోషూట్ పోమాటు. జర ఫోటోలు తీయడంలో మేము వీడియో అయితే తీయలేదు. ఇక ఈ బీచ్ మీద ఏడో చూసిన బీర్ శీషలే కనబడుతున్నాయి మొత్తము ఏడికాడికి. ఈ బోట్ ఈయనదే అంట. ఇద్దరు మాట్లాడుకుంటారు ఇక్కడ చెత్త జరుగుతుంది, ఏం చేస్తున్నాం అది అని చెప్పి. ఇక మనం అయితే స్టార్ట్ అయిపోతున్నాం. వచ్చి అయితే గంటన్నర పైనే అవుతుంది. ఇక అట్లిట్లే చెప్పి నాకు బాగానే 2 గంటల దాకా వేసినాము. జర అన్న అయితే ఏమనలేడు. ఇక మీరు కూడా వచ్చినప్పుడు అయితే జర కొంచెం లేట్ చేయకండి, జర జల్దీనే వెళ్ళండి. అన్న అయితే ఏమన్నాడు. ఓ 20 మంది ఎక్కిన బోట్కి ఏం కాదంట. బోట్ నెంబర్ వచ్చేసి 16-8 అంట. ఓ మా ఆయన ఇప్పుడు మోడీ చెప్తుంది చూడరు కాలిగా స్ట్రాంగెస్ట్ బోట్ అంట కాలి. చలో మా డ్రైవర్ దొరికేసిండు బోట్కి. ఈ ఐలాండ్కి వెళ్ళి రిటర్న్ అయితే అయిపోతున్నాము.
ఈయననే గుర్తుపెట్టుకోరు, ఎప్పుడైనా నీకు వచ్చినప్పుడు అయితే కంపల్సరీ కాల్ చేయండి. బాయ్ బాయ్ ఐలాండ్. ఎండ అయితే ఒక రేంజ్లో కొడుతుంది, ఎండ మంటలు వేస్తుంది ఒళ్ళు. అప్పుడే ఎండ స్టార్ట్ అయింది, ఒళ్ళు మంటలు వేస్తుంది. ఇట్లా కొట్టు కొట్టుకోవాలి. కట్టు కొట్టింది, బోర్డు తిరుగుతుంది. అటు పోవాలి బాబు, అటు పోవాలి. ఇంకొక డ్రైవర్ కూడా వచ్చిండు, ఆ డ్రైవర్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుండు. ఎటు పోవాలి మనము? ఈ కొండ అవుతారా? ముగ్గురు పనే సెట్ అయ్యారు. ఎండ ఫుల్ కొడుతుంది. మా వాళ్ళు కాళ్ళు నీళ్ళలో పెట్టి డ్యాన్స్ ఆడుతురు. ఇంకోటి ఫోటోలు చూసుకుంటున్నాడు ఆ క్యామ్లా. ఇక వీళ్ళిద్దరు బోట్ నడుపుతారు. ఇక అన్ననే మెయిన్, కానీ ఇద్దరు కో డ్రైవర్లు. ఇక మేము కాళ్ళు అయితే పెట్టినాం నీళ్ళల్లా, మా వాళ్ళు కూడా పెట్టేసి అందరూ. కాళ్ళు అంతలేవు ఫ్రెండ్స్, కాళ్ళు అంతలేవు. ఆ షూస్ పోవాలి దేవుడా, డ్రాప్స్ పోవాలి దేవుడా. మిక్స్ పాడుతావు చెప్తే ఇంకా పైన పడుతున్నాయి. నా పైన పడుతున్నాయి పాడుతావు. మా కర్రోడు మొత్తం నీళ్లు పోసిన పైన, కర్రోడు మీద కూడా నీళ్లు పోసిన. ఈయన కూడా నడిచిండు, ఆడొక్కడే ఇక మేమున్న ఫస్ట్ కార్ అయితే ఏడైతే పెట్టినామో ఆడికైతే వచ్చినాం మేము. ఇక అయితే ఇప్పుడు 0 కట్ కొడతాడంట రౌండ్గా. 360 degrees చూపించాడు అన్న ఇప్పుడు. కానీ ఆ వేవ్స్ కూడా ఎట్లా వస్తున్నాయి కదా. 0 పట్టది. ఇదంతా 0 పట్టది. ఇదైతే ఒకటే సౌండ్ చేస్తుంది. అయితే మేము కార్ పెట్టిన దగ్గర అయితే వచ్చినాము. మా కార్ అక్కడ పక్కన ఉంది, ఆ అన్న వాళ్ళ పక్కన. ఎక్కడికైతే పోవాలి. ఇక మేము వచ్చిన ఐలాండ్కి అయితే వచ్చేసినాము. ఇక అట్నే జర మా పాయింట్ కూడా మొత్తం తడిచిపోయింది. మా వాళ్ళు నూకి రవలగాడు. ఓ ఈయనైతే బోర్ల బొక్కలు పడ్డాడు. ఆ వీడియో తీయలే, మర్చిపోయాము, మొత్తం తడిచిపోయాడు. ఈయన సైకోరాజ్. ఇక అల్ల నీళ్ళలో అయితే స్నానం చేసినాము. ఇక నార్మల్గా ఇడిచిన బట్టలు అయితే మళ్ళీ వేసుకున్నాము. ఇందాక షూట్ కోసం అని ఇడిచినాము. చలో రైట్, ఈడికెళ్ళి అయితే వెళ్ళిపోదాం. ఇక ఏడిపోదాం రా ఇప్పుడు, ఏడిపోదాం రా. ఫుడ్ తినడానికేనంట. వండుకుంటామా వండిపిస్తామా అనేది ఇంకా డిసైడ్ కాలేదు. సో బియ్యం అయితే తెచ్చుకున్నాం మేము. ఇక్కడ వండిస్తారంట. ఇక్కడ ఇండ్లు ఉన్నాయి ఇది కొండ వెనకాల. ఇక్కడ ఇండ్ల దగ్గర అయితే వండిస్తారంట. ఇంత మనీ తీసుకొని, ఎంతైతే తెలియదు. పోదాం ఆడికి, ఎంతైతే చూపిస్తా, ఎవరు వండుతారో కూడా చూపిస్తా. 150 అయితే అని చెప్పిండంట బోట్ అయినా. చలో రైట్, ఆడికైతే వెళ్ళిపోదాం. ఇక లొకేషన్ చూడరి.
లైక్ షేర్ అండ్ లైక్ మా బోర్డు తరపున లైక్ చేయండి మీరందరూ అందరూ లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకోండి మా గురించి. ఐలాండ్ మంచి బాగుంటది, మంచి బీచ్ ఇది. అంతా కాంటాక్ట్ చేయండి మమ్మల్ని. కాంటాక్ట్ చేస్తాను. వీడియో పెట్టేసేస్తా యూట్యూబ్ లో. ఫోన్లు వస్తూనే ఉంటాయి, కలిసి కూడా ఖాళీగా.